ఫ్రెండ్స్, నేను కొలగాని వరప్రసాద్. మీకు ఈరోజు ఒక విషయం చెప్తున్నాను. దోమలు వర్షాకాలంలో ఎక్కువగా అవ్వడం ఎందుకు జరుగుతుందంటే, అవి ఎక్కువగా ఎక్కడైతే నీరు కదలకుండా ఉంటుందో, నిలవ ఉంటుందో అక్కడ గుడ్లు పెట్టి ఇలా లార్వాలు ఎదిగి అవి చివరికి దోమలుగా మారుతాయి. అయితే ఇలా నిలవ ఉన్న నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దోమలు గుడ్లు పెడతాయి. తద్వారా దోమలు ఎక్కువ అవుతాయి. సో కాబట్టి ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ మనం నీటిని బయటకు పంపించాలి. చూసి అక్కడ కదులుతున్నాయి, వాటిని ఏమంటారంటే విగ్లర్స్ అంటారు. లార్వా, దోమ లార్వా. కాబట్టి మనం ఎక్కువగా నీరు నిల్వ ఉంచకూడదు. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంచితే ఇలా దోమలు పిల్లలు పెట్టి, అంటే గుడ్లు పెట్టి లార్వాలుగా మారి అవి దోమలు ఎక్కువ సంఖ్య పెరుగుతాయి. సో మీ ఇంట్లో ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ వంపియండి, మళ్ళీ కొత్త నీరుని పట్టుకోండి. ఇది ఒక చెట్లో ఒక భాగం. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ.